గతంలోనే మావిగన్ ప్రతిపాదనకు సంబంధించి జగన్ సజ్జలకు పలు సూచనలు చేసినట్టుగా చెప్పారు బాలినేని శ్రీనివాస్. నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో రాజధానిని నిర్మించాలని చెప్పిన జగన్ పట్టించుకోలేదు అన్నారు. జగన్ మొండి వైఖరి వల్లే రాష్ట్రానికి పార్టీకి తీవ్ర నష్టం జరిగింది అన్నారు బాలినేని. ఈ మావిగన్ విషయం ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను స్టార్టింగ్లోనే మన వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సీఎం గారికి, సార్ మనం వైజాగ్లో కూడా ఇష్టపడలేదు, మనం తీసుకెళ్ళి ఇది నాగార్జున యూనివర్సిటీ దగ్గర క్యాపిటల్ పెడదామండి, గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, కాకపోతే ఈ 4 గ్రామాలలో బాధపడతారు, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, దే విల్ బీ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే అక్కడికంటే మెయిన్లో పెట్టారు, గుంటూరు కృష్ణ కలిసిపోయే ప్లేస్లో పెట్టాడని చెప్పి మీకు అప్రిషియేషన్ వస్తుందండి అని నేను క్లియర్ చెప్పాను. లేదు వైజాగ్లోనే పెట్టాలని. ఇది సజ్జల గారితో 10 సార్లు చెప్పాను, 10 సార్లు చెప్పేవాడిని, ఇది అక్కడ నాగార్జున యూనివర్సిటీ పెడదామండి, అందరూ ఏ జిల్లా వాళ్ళు ప్రాబ్లం ఉండదు, గుంటూరు కృష్ణా జిల్లాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మావిగన్ పెట్టాడు. ఇప్పుడు ఆ రోజే పెట్టుంటే పోయేది కదా, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా. ఆ రోజు చేయకుండా ఇప్పుడు మావిగన్ అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం కూడా తీసుకొచ్చాడు. అదేమంటే పోర్ట్ ఉంది కదా అక్కడ అన్నట్టు, అంతే కదా. మచిలీపట్నం తీసుకురావాలంటే పోర్ట్ అండి, ఇంత దూరం తీసుకొచ్చి రాజధాని ఇంత దూరం ఉంటుందంటే నువ్వు గుంటూరు విజయవాడ కలిసి చాలదా? ఆ రోజే నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టచ్చు కదా, యూనివర్సిటీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు కదా. ఆ రోజు నేను చెప్పింది కరెక్టా కదా, చెప్పమనండి. ఇది నేను చెప్పాను లేదు, సజ్జల గారే ఉన్నారు కదా, అడగనండి. ఎన్నిసార్లు చెప్పినాను అని ఉన్నది చెప్తే ఇష్టపడరు. నాకు అనుమానం అండి, ఈ సీఎం సీట్లో కూర్చుంటే మైండ్ చేంజ్ అయిపోద్దామండి ఎవరికన్నా. నాకు ఏదో డౌట్ ఉంది, అంటే పొగడతా ఉండాలి వాళ్ళని.